సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఇప్పుడు గుజరాత్ అంశం తీసుకుంటే గుజరాత్లో కూడా అంటే ఢిల్లీలో పాగా వేసింది, తర్వాత పంజాబ్లో పాగా వేసినటువంటి ఆపు గుజరాత్లో కూడా ఖచ్చితంగా పాగా వేసే పరిస్థితులు కనపడుతున్నాయి అనేటువంటి క్లియర్గా అంటే కొంచెం ఊహాగానాలు కానీ మీలాంటి ఎనలిస్టులు సీనియర్ ఎనలిస్టులు అంతా కూడా చెప్తున్న పరిస్థితి. నిజంగా ఆప్కి అక్కడ ఆ పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు మా చిన్నప్పుడు గయోపాఖ్యానం, శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం, రామాంజనేయ యుద్ధం ఇలాంటి నాటకాలు వేసేవారు. అందులో పద్యాలు ఎంతసేపు పాడేసి ఎక్కువ పద్యాలు పాడలేక ఇంకొక రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అని వచ్చి రాయబారం సీన్లో కట్టనే. అలాగా ఇప్పుడు బీజేపీ చేసి ఈసారి నువ్వు రారా బాబు వాళ్ళు బీటీం అనమాట ఆప అంతే అంటారు డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళ మీద ఎకారం వచ్చి కలపడ వచ్చేస్తుందిరా బాబు అంటే ఇప్పుడు గౌడ పంపిస్తారు కొంచెం శ్రావ్యంగా పాడివ్వండి. ఇప్పుడు ఆప్ రూపంలో వాళ్ళు బీటీం వస్తుంది అనమాట. వాళ్ళు ఏమేటి కాంగ్రెస్ రాకూడదు అంతే, పక్కన ఇంకొకటి రావచ్చు. కాంగ్రెస్ని భూస్థాపితం చేసే ప్రయత్నం అది కాంగ్రెస్ అనేటువంటిది ఇంగ్లీష్ తుమ్మ చెట్లు తెలుసా? ఇంగ్లీష్ తుమ్మ అంటే కంచెత్తన తుమ్మ అంటారు. దానికి ఆత్మకు చావు లేదు, ఆత్మకు మరణం ఉండదు అన్నట్టుగానే ఆ ఇంగ్లీష్ తుమ్మ కూడా చావదండి. అలాగే కాంగ్రెస్ చావదు. ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళు ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు దశాబ్దాల తరబడి పరిపాలించారు. ఈ దేశం మూలలో ఉన్నారు. అది మళ్ళీ చిగురిస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ బీజేపీ వాళ్ళు లేకపోవచ్చేమో కానీ కాంగ్రెస్ ఉంటుంది. కాబట్టి అది ఒక పెద్ద మాస్ హీరో ఉంటాడండి. చిరంజీవి గారు ఉన్నాడు మాస్ హీరో, లేకపోతే రామారావు గారు, కృష్ణ, వీళ్ళందరూ మాస్ హీరోలు కదా. వాళ్ళు వరుసగా 50 సినిమాలు పోయినా కానీ 51 సినిమా ఆడి బాగుందనుకోండి వాళ్ళు కలెక్ట్ అయిపోద్ది. ఇది మాస్ అంటే జనాలతో కనెక్షన్ ఉన్న వాళ్ళకి, మాస్ పీపుల్తో అదనమాట. అంచేత ఈ దక్షిణాది చూసుకోండి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఇక్కడ బీజేపీ 10 సీట్లు కూడా రావు కదా. దాదాపు 140 సీట్లు ఉన్నాయి ఇక్కడ. నార్త్ బెల్ట్లో చూసుకోండి, మహారాష్ట్ర శరద్ పవారు, థాకరే గారు కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తేనే వాళ్ళు బీజేపీని మూలకు నెట్టారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తే మాయం చేస్తారు కదా. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అక్కడ వాళ్ళకి జరిగిన ద్రోహానికే బీజేపీని కాంట్రించి ఉమ్మేస్తున్నారండి. దీది చెంగు బొడ్డు దోపుని వాళ్ళు ఎగిరి తినేస్తుంది అక్కడ కొత్త మళ్ళీ ఈసారి. గుజరాత్లో పరిస్థితి అయోమయంగా ఉంది వాళ్ళకి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. బీజేపీ 3వ స్థానమో లేకపోతే 2వ స్థానమో వీళ్ళతో షేరింగ్లోనూ ఉంది. బీహార్లో నితీష్ కుమార్ గారు ఈసారి దరిదాపులో రానివ్వడండి. ఉత్తరప్రదేశ్లో 2 సార్లు గవర్నమెంట్ వచ్చింది. మంచివాడు ఎంత, వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు అంతమంది ఉన్నారు. అంటే సగం పడిపోద్ది బలం. అంటే బలమైన రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల్లోనే వీళ్ళకి సీన్ లేదు. దక్షిణాది వీళ్ళకి అంటూ సొంటూ లేదు. వీళ్ళకి అంటరాని పార్టీ కింద మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇక్కడ ఏ రంగం వస్తారు గవర్నమెంట్లోకి? 110 సీట్లు మంచి రావు. ఈవీఎంలు సెట్ చేయాలి. ఈవీఎంలు సెట్ అవ్వవు ఈసారి. అసలు ఈవీఎం ఎలక్షన్ ఉండదు చూడండి ఈసారి. లేదా ఎలక్షన్ కమిషను ఒత్తిడి చేస్తారా? ఇది ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ముందస్తు ఎలక్షన్స్ వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి అనేటువంటిది చాలామంది ఇటు ప్రతిపక్షాలు అన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సార్. కానీ ఇక్కడ తెలంగాణ పరిస్థితి తీసుకుంటే మాత్రం ముందస్తుకు వెళ్ళేటువంటి పరిస్థితే లేదు, సాధారణ ఎన్నికలే జరుగుతాయని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి. ఆయన అలా చెప్పాడంటే ముందస్తు ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంకా లేట్ చేస్తే దెబ్బైపోతాడు. అలాగే ఆంధ్రాలో రేపు ఫిబ్రవరి నెలలో ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఎలక్షన్కి వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే మోడీ గారు ఇంకా ఆయన ప్రేమిస్తూ ఉండగానే, ఆ ప్రేమ కొనసాగుతుండగానే చేసేసుకోవాలి. దాని సూచనలే జీవీఎల్ అలా మాట్లాడడం. అంటే వాళ్ళు ఒకే లైన్ మీద ఆధారపడ్డారండి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఎజెండా లేదు. 3 రాజధానులకు ఉదనష్టపు ఆలోచన అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఈ ఎజెండా ఏముంది? దేని మీద వెళ్తాడు? నాకు దేనికోసం ఓటేయమంటాడు ఆయన? ఏం ముద్రించడని ఓటేయమంటాడు ఆయన? అంచేత ఇక ఓట్ల చీలిక మీద, డబ్బు పంపిణీ మీద ఆధారపడ్డాడు. ఓట్ల చీలిక మీద పవన్ కళ్యాణ్ గారు నేను ఓట్లు చేయాలనేమో చంద్రబాబు గారు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నాడు. గుండె జారిపోయి వాళ్ళకి మోడీ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టున్నారు. మోడీ గారు తగుదనమ్మంటే తయారైపోయి వచ్చేసి ఇక్కడికి మామూలుగా ఎంత పిలిచినా రాడు. ఈ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ వంకెట్టుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పిలిచి, ఇదిరా బాబు నువ్వు మనోడే గెలిపించాలి ఈసారి అన్నట్టుగా ఏదో చెప్పేసి కూడా అనుకుని ఆయన మొక్కళ్ళ వాళ్ళకి మారిపోయినాయి పవన్ కళ్యాణ్ గారికి. అది భవిష్యత్తు ఆయన అలా భయకరంతో ఇప్పుడు నడి సముద్రంలో తుఫాన్లో చిక్కుకున్న నౌకలో ఉన్నాడండి ఆయన పవన్ కళ్యాణ్ గారు. లైఫ్ బోట్ కనపడుతుంది, అది ఎక్కుతాడా లేదా రాయి కట్టుకుని దూకుతాడా? బీజేపీతో వెళ్తామంటే రాయి కట్టుకుని బావిలో దూకినట్టే. మామూలుగా దూకితే ఎవడొకటి తీస్తాడు, రాయి కట్టుకుని దూకితే తీసేయడానికి కూడా ఉండదు. లైఫ్ బోట్ టీడీపీ, అది ఎక్కువ వచ్చేయడానికి కూడా బయటికి ఆయన అసెంబ్లీలోకి వెళ్తాడు. ఆయన కూడా తన సహచరులను తీసుకెళ్ళగలుగుతాడు. భవిష్యత్తులో ఎప్పటికైనా అవకాశం వస్తుంది. లేదా చరిత్ర పునరావృతం అవుద్ది. 2019 ఎన్నికలు రిపీట్ అవుతాయి ఆయనకి. అది వాళ్ళ పార్టీలోనూ కేడర్లోనూ
ఆయనకి కూడా స్వయంగా ఉంది. ఆయన స్వయంగా స్వచ్ఛంగా మనిషివాడు కాబట్టి ఈ దుర్మార్గాన్ని అరాచకాన్ని సహించలేకపోతున్నాడు, దుర్మార్గం వైపు వెళ్ళలేకపోతున్నాడు, సజ్జన సాంగత్యం కావాలనుకుంటున్నాడు. కానీ అతను ఏ కారణాల వలన అతను పొరపాటు చేసి ఉంటే ఆయన దెబ్బైపోతాడు. ఇక ఓట్లు చీలిపోయి దెబ్బైపోతామేమో టీడీపీ వాళ్ళని బెంగెట్టుకోవాల్సిన అవసరం లేదు నా అభిప్రాయం. ఎందుకంటే గత ఎన్నికల్లో అధికార పక్షానికి వ్యతిరేకంగా అనేక మంది పోటీ చేశారు. వైసీపీ పక్కన పోటీ చేసింది, జనసేన వామపక్షాలు కలిపి బీజేపీ పోటీ చేసింది, కాంగ్రెస్ పోటీ చేసింది. అందరు తలకో కొత్త మొక్క కొలుకుని ఆ మిఠాయింట్లోంచి ఒక్కో పలుకు తీసేసుకున్నారు కదా. అయినా సరే ఎవరికి ఓటు వేయాలనుకున్నా వాళ్ళకి వేసారు జనం. ఇప్పుడు అంతే సింపుల్. ఏమవుతుంది ఇక ఫైనల్గా తెలంగాణ అంశం కూడా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా విమర్శ చేస్తుంది. ఎట్లా అంటే సార్, కేవలం ఇప్పుడు ఈ సిట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పర దాడులు చేసుకునేటువంటి పరిస్థితి బయటికి కనపడుతుంది, కానీ అంతర్గతంగా ఇటు ఇటు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా దోస్తులే అనేటువంటి అంశం గురించి చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా లేకుండా చేయడం కోసం ఆడేటువంటి డ్రామానే అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తుంది. వాస్తవం అంటారా? ఇందులో ఎలాగంటే నేనేమనుకుంటున్నానంటే కేసీఆర్ గారు చాలా తెలివైన వాళ్ళు, మంచి మాటగారి, పండితుడు ఒక రకంగా చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైనండి. అయితే ఆయన ఏం ఆలోచించాడంటే 2 సార్లు తెలంగాణ తెచ్చాడు ఆయన, ఈ డిజర్వ్స్ 2 సార్లు అధికారం వచ్చింది. ఈసారి తెలంగాణ సమాజం ఏం ఆలోచిస్తుంది, వీళ్ళు చైతన్యవంతులు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కృతజ్ఞత ఉన్నవాళ్ళు, కృతజ్ఞతాభావం ఉన్నవాళ్ళు. తెలుగువాడు చాలా మంచివాడు కదా, మనకి ఏదైనా చేస్తే సాయం చేస్తే వాళ్ళకి ఏదో చేయాలనుకుంటారు. తెలంగాణ తెచ్చాడు కాబట్టి 2 సార్లు అవకాశం ఇచ్చారు, మరి తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి ఏమిద్దాం అనుకుంటారు వీళ్ళు. అంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ పడ్డాయనుకోండి, మీకు 2 సార్లు ఇచ్చాం కదా, ఈసారి ఒకసారి వాళ్ళకి ఇస్తామండి అంటారు. ఏమీ చేయకుండా ఒకసారి ఇచ్చేసారు కదా ఆంధ్ర వాళ్ళు, దోది ఇచ్చారు, అంత దొబ్బేసాడు, 1,00,000 కోట్లు దొబ్బేసాడు అన్నా కానీ ఒకసారి ఇచ్చాడు, అంత మంచి వాళ్ళు తెలుగు వాళ్ళు. కాబట్టి మరి తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వేరు కాదండి, ప్రాంతాలు వేరైనా తెలుగువాడు అంతరంగం ఒకటే, యాసలు వేరుగా ఉన్న మన భాష ఒకటే అనేటువంటి సీన్ అన్నట్టు గారు ఎప్పుడో చెప్పాడు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ఒకే ఆలోచన ఉంటుంది మనందరికీ. కావాలంటే చూడండి, ఇందిరాగాంధీ గారిని దేశమంతా ఓడించినప్పుడు మనం గెలిపించాం, దేశమంతా గెలిపించినప్పుడు మనం ఓడించాం కాంగ్రెస్ని. మన డిఫరెంట్ స్టైల్ ఇది, ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవం ఇలాగ ఇందులో పడి ఉంటాం మనం. కాబట్టి ఈ విశ్వాసము అనేటువంటిది ఉంది కదా ఈ సమాజం కాంగ్రెస్. అప్పుడు కేసీఆర్ గారు ఏం ఆలోచించాడంటే ఆయన బుర్రలో ఒక ఐడియా వచ్చింది, ఎందుకు పనికిరాని ఏ రకమైన స్టేక్ లేని బీజేపీని తను ప్రత్యర్థిగా ఆయన ఎంచుకున్నాడు. బీజేపీ వాళ్ళు ఏదో ఇవాళ వాళ్ళంతరాలు ఏదో పోరాటం చేసి పెద్దోళ్ళు అయిపోయినా మీరు కాదు. కేసీఆర్ గారు నేను నీతో దెబ్బలాడరా నువ్వు రా అని చెప్పి ఇంకొకటి తెచ్చుకున్నాడు. గత ఎన్నికల్లో 100 చోట్ల డిపాజిట్ కూలిపోయినాడు ఏ రకంగా ప్రత్యర్థి అవుతాడు, జాయిగా తయారు చేసుకున్నాడు వాళ్ళని ప్రత్యర్థి కింద. వాళ్ళతోటే మాట్లాడి, వాళ్ళతోటి దెబ్బలాడి, వాళ్ళని తిట్టి, వాళ్ళ మీద కేసులు పెట్టి ఎన్ని చేస్తే ఆటోమేటిక్గా జనం అటుపక్క చూస్తారు కదా. అది జరుగుతుంది ఇక్కడ. మిగతా సమాజం అంతా ఎట్రా వీళ్ళకి అక్కడ ఆవిడకు ఒక కోటి కూడా పడదు, వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు ఎట్రా అని చూస్తున్నారు ఆశ్చర్యంగానే. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇంటికాడికి కూర్చొని ఏడిసిన పప్పు వేయించుకుని తింటా చూస్తున్నారు, పొట్టెల్లో ఊదుకుని టీవీలో చూస్తున్నారు. ఇదంతా సిగ్గులేదు వాళ్ళకి. కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అసలు సిగ్గే లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది వాళ్ళు ఎవరికైనా ట్యాగ్ చేయండి కూడా. ఈ రాష్ట్రానికి దశాబ్దాల కళలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యులు వాళ్ళు ఎందుకు అడగరా ప్రజల్ని, ఏమయ్యా మీకు తెలంగాణ ఇచ్చో మాకు ఎందుకు ఓటేరయ్యా, మీరు డిమాండ్ చేయొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది. ఇచ్చారు కాబట్టి ఎవరో రేవంత్ రెడ్డి లాంటి కొంచెం గట్టిగా వెళ్తుంటే అలా వాటంగా చూసి కర్రట్ వచ్చి కాళ్ళకి అడ్డం పెడుతున్నారు బోర్ల పడిపోయేలాగా. అసలు సిగ్గుంది వాళ్ళకే. ఇలాంటి పరిస్థితులు కేసీఆర్ గారికి అడ్వాంటేజ్ తీసుకున్నాడు. సర్లే బీజేపీలో టీడీపీ వాళ్ళు ఆయన కొంతమందిని ఆయన లాగేశాడు, మిగతా వాళ్ళు అందులో పోయారు. ఆ పార్టీ ఈ పార్టీ అందులో నాయకులు ఎవరున్నారండి బీజేపీకి సడన్గా 20 మంది టికెట్లు ఎవరెవరికి ఇస్తారు చెప్పమనండి గబక్కనే. 119 సీట్లు ఒక 20 మందిని అనౌన్స్ చేయమనండి, గబక్కనే అనౌన్స్ చేయమనండి చూద్దరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తెచ్చిపెట్టుకున్నాడు అంతే తప్ప. మళ్ళీ ఇక్కడ ఒక సర్వే వచ్చింది, 37-36% కాంగ్రెస్కి ఉంది ఇక్కడ. ఇది ఒరిజినల్ మనసులో భావన ప్రజలది. వీళ్ళు ఎంత మాయ చేసి మర్మం చేసినా తన ప్రత్యర్థి కింద కేసీఆర్ గారు ఎంచుకున్నట్టు కావాలండి. ఆ గుబులు ఉంది వాళ్ళకి కాంగ్రెస్ మీద. ఇప్పుడు అక్కడ మునుగోడు జరిగింది, 5,000 6,000 పంచారు, కోల్డ్ పంచారు, మంచం పంచారు, రకరకాల విన్యాసాలు చేశారు. అక్కడి నుంచి చపాతీ బ్యాచ్ అంతా దిగిపోయారు ప్రచారానికి. పన్నీర్ బటర్ మసాలా చపాతీ వాళ్ళు అందరూ వచ్చేసారు కదా ప్రచారానికి.
ఇక్కడ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తలకు ఒక మండలానికి ఒక్కొక్కటి ఇద్దరు ముగ్గురు కాపలా కాసేశారు. అయినా సరే 20,000 వచ్చినాయి కాంగ్రెస్కి. వీళ్ళందరూ ప్రచారం కూడా చేయకుండా రాహుల్ గాంధీ పాదయాత్ర పోయారు నాయకులు అందరూ. అయినా సరే 20,000 ఓట్లు వచ్చినాయి మునుగోడులోను. ఇది పరిస్థితి కాంగ్రెస్కి. కాబట్టి బీజేపీ గురించి మీరేం బెంగెట్టుకోకుండా నో మోర్. ఇంక రేపు పొద్దున వచ్చి ఎన్నికలు ఇది లాస్ట్ వాళ్ళకి. చంద్రబాబు గారు చెప్పిన లాస్ట్ ఎన్నికలు వాళ్ళకి కూడా లాస్టే. అది అర్థమైందండి. అంచేత ఒకవేళ పొరపాటు ముక్కుతో మూలుతో ఇలాంటి మాయ మనం గజకరం టక్కు టమారు విద్యలన్నీ చేసి మంత్రజాలం చేసి ఏమైనా వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు అవసరం ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఇంక కేసీఆర్ గారు చంద్రబాబు చెరుకు చక్రం ఇచ్చుకుని గిరగర తిప్పేస్తారు. చెరుకు మిషన్ పెట్టి తిప్పేస్తూ ఉంటారు చూడండి, అలా తిప్పేస్తారండి. పైగా మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండడం, ఏ నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, లేకపోతే ఇంకొకరు ఎవరో ఒకళ్ళు వస్తారు. అమిత్ షా అవుతా అవ్వచ్చు. సార్ అయితే కేసీఆర్ చివరిగా సార్ కేసీఆర్ నిన్న ఒక వ్యాఖ్య చేశారు. ఎందుకంటే సిట్టింగులకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు అని చెప్పి సిట్టింగులకే టికెట్లు అని చెప్పి ఆయన ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు. కానీ ఎవరైతే ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో కొంచెం సమస్య తలెత్తేటువంటి పరిస్థితి కనపడినట్టుగా ఉంటుంది. వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు, ఆ విధంగా వాళ్ళు ఆ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా కనపడుతుంది. ఎప్పటికైనా సరే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది తెలంగాణలో. గతంలో తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు ఆయన ఆట సాగింది. టీడీపీలోని కాంగ్రెస్లోని ఇలాంటి అసంతృప్తులు అందరూ టీఆర్ఎస్లో దూకేసేవారు. ఇప్పుడు ఈయన సిట్టింగులకే మీకు టికెట్లు అనలేదు అనుకోండి, వాళ్ళు వెంటనే ఖర్చు తీసుకెళ్ళి అందులో పడతారు అవతల దాంట్లో బీజేపీలోను కాంగ్రెస్లోను. సరే సిట్టింగులకే ఇస్తానంటే ఆ సావాహులు అటు ఇటు దిక్కులు చూస్తారు. ఇలా ప్రతి రాజకీయ పార్టీ ఈ పరిస్థితి ఉండేదంతే. ఈ పరిస్థితి ఉంటే తప్పదు. అయితే కేసీఆర్ గారు విషయంలో ఆయన పరిపాలనలో సామాన్యుడు ఎవరు ఇబ్బంది పడలేదు. మీరు నేను సామాన్యులు, మనకేం ఇబ్బంది రాలేదు. ఎంతో కొంత మేలే చేశాడు ఆయన రాజకీయ ప్రత్యర్థులు వేధించాడు, మళ్ళీ గెలవడానికి రకరకాల విన్యాసాలు చేస్తారు, అది వేరే. అయితే తెలంగాణ సమాజం మాత్రం ఏమనుకుంటుందంటే నీళ్లు నిధులు నియామకాల విషయంలో వాళ్ళు సంతృప్తికరంగా లేరు. కేసీఆర్ గారు చేయలేదు అంటలేదు. కానీ ఈ తెలంగాణ సమాజం ఎంత ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా, అప్పుడు ఆలోచిస్తారండి. కేసీఆర్ గారిని కసిగా ఓడించాలంత కసి ఏమి లేదు, కానీ కాంగ్రెస్కి కూడా ఇచ్చింది కదా అన్న ఆలోచన ఉంది వాళ్ళందరిలో. కాబట్టి ఈసారి కేసీఆర్ గారు తప్పు లేకుండా ఓడిపోవచ్చు. ఆయన ఏం తప్పు చేయకుండా ఓడిపోవచ్చు అంటున్నాను నేను. లేదా అదృష్టవశాత్తు కేటీఆర్ గారు మళ్ళీ సీఎం చేసి ఇప్పుడు ఈయన కొంచెం వెనకాల ఉండి చేస్తే కేసీఆర్ గారిని ఇప్పుడు చేసేయాలి సీఎం కేటీఆర్ గారిని. ఎందుకంటే రేపు ఎలక్షన్లో లాస్ అయ్యారు అనుకోండి, ఆయన ఎప్పటికీ సీఎం అవ్వలేండి. ఇప్పుడు చేసేయాలి ఒకసారి మాజీ సీఎం అని అనిపించుకోవచ్చు కదా. ఇది నేను చేతిలో ఉన్న అవకాశం కాబట్టి తర్వాత ఏమవుద్దో చెప్పలేమండి రాజకీయాల్లో. కాబట్టి ఈసారి ఇప్పుడు చేస్తే బాగుండు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు బలం, కేటీఆర్ గారు, కాళేశ్వరరావు గారు, వాళ్ళ అమ్మాయి వీళ్ళే బలం. అటువంటి ఏ నాయకుడికి ఉన్నారు అటువంటి సపోర్టింగ్ మాట్లాడే వాళ్ళు వొకాబులరీ అండి, దంచి కొట్టేస్తారు మాట్లాడుతుంటే, తడతలు ఆడించేస్తారు. సబ్జెక్ట్ తోటి కమాండ్ తోటి మాట్లాడతారు. అది ఒక క్వాలిఫికేషన్ రాజకీయాల్లో. అలా కేసీఆర్ గారు కూడా చూడండి, ఆయన మాట్లాడుతుంటే అలా మళ్ళీ నన్ను పచ్చిబూతులు తిడుతుంటే కూడా నాకు సంతోషంగా ఉంటుంది, అలా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే. అది ఆ అభిమానాన్ని దాన్ని అధిగమించి కాంగ్రెస్ వాళ్ళు ఎంత తలకోవేపుకి ఉన్నా సరే పీతల మంగంలాగా వాళ్ళ వైపు జనం చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు మనకి తెలంగాణ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేయాలనుకుంటున్నారు. దీన్ని అధిగమించడానికి బీజేపీని ఏ రకమైన స్టేక్ ఏ హక్కు ఉంది బీజేపీ వాళ్ళకి ఏమని అడుగుతారు. అందుకని భాగ్యలక్ష్మి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు వాళ్ళు ఏం డిమాండ్ ఉంది ఇక్కడ, మాకు ఓటేయండి అని అడుగుతాను, వాళ్ళకి ఏం హక్కు ఉంది ఇక్కడ, అంతే కదా. తెలంగాణకి స్వతంత్రం ఇచ్చాడు, విముక్తి కల్పించాడు పటేల్ గారు. కానీ పటేల్ గారు కాంగ్రెస్ మనిషి కదా, అది కాంగ్రెస్ చేసింది. తెలంగాణకి రెండోసారి స్వతంత్రం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బలహీన వర్గాల వేదికగా నిలిచి, బలహీన వర్గాల గొంతే నిలిచి, బలహీన వర్గాల రాజకీయ అధికారం తీసుకొచ్చి గడిల నుంచి రాజకీయాన్ని వాడలకు తీసుకెళ్ళిన తెలుగుదేశం పార్టీ. వాళ్ళు తయారైపోతున్నారు. రేపు మాకు 40 నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేసి గద్దలా వాళ్ళేస్తారండి. సో ఏది ఏమైనా కానీ చివరిగా మీరు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి మాత్రమే టీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా అంటారు. అది నిజమైన యుద్ధమైనా సరే దాని వెనకాల ఎజెండా ఇదే. ఓకే, ఎజెండా యుద్ధం ఏదైనా కానివ్వండి, యుద్ధం వాస్తవం అవాస్తవం కానీ ఎజెండా అది. ఇద్దరు లక్ష్యం ఒకటే. థ్యాంక్ యూ. నమస్కారం.